రాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వాములు, ఇప్పుడు మనము ఇవాళ శివరాత్రి యాత్ర చేస్తేందుకు వచ్చినాం యాక్చువల్లీ. అంటే సామాన్యంగా 2 రోజులు అట్లా పోతాం, కానీ ఇలా వేరే దీంతో ఒకటే రోజు ట్రిప్ చేద్దామని చూస్తున్నాం అనమాట. అయితే ఫస్ట్ తుంకికి పోతున్నాం, నర్సాపూర్ కవర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. తుంకికి వెళ్తున్నాం. తుంకి నల్లపోచమ్మ ఆలయం. నడవండి, చెప్తా అక్కడ ఇక్కడ ఏముంటుందో ఏమి నేను చెప్తాను. నడవండి. ఇది నర్సాపూర్ టు మెదక్ హైవే అండి. ఇది నేషనల్ హైవే. అంటే నర్సాపూర్ నుంచి ఇది బోధన్ యాక్చువల్లీ. అయితే ఇది ఈ రోడ్ అన్నమాట. చూడండి, తుంకి కమాన్ అండి ఇది. నిలవండి. అయితే స్వాములు, ఇది నర్సాపూర్ నుండి 11 కిలోమీటర్ ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి 61 కిలోమీటర్ ఉంటుంది. అటు కౌడిపల్లి నుంచి 29 కిలోమీటర్ ఉంటారు అన్నమాట. ఇది కౌడిపల్లి మండల్ కిందకి వస్తుంది ఈ గుడి. నడవండి, చూద్దాం ఇంకా అక్కడ ఏమో తెలుసుకుందాం. నడవండి స్వాములు. ఇప్పుడు మనము తుంకి నల్లపోచమ్మ దేవస్థానానికి వచ్చినాము. అది ఒకసారి మీరు చూపించుకుంటే మీకు అంతా చెప్తాను. ఇక్కడంతా ముడుపులు కడతారండి. కోరికలు కోరుకొని ముడుపులు కడతారు. తర్వాత మళ్ళీ ఓడిబియ్యం ఇస్తారు. ఇక్కడ ఓడిబియ్యం చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. అయితే స్వాములు, ఇక్కడ జాతర హోలీ తర్వాత 3 రోజులు అవుతుంది అన్నమాట. ఇక్కడ చాలా పెద్ద, అప్పుడు తండోపతండాలుగా జ్వరం వస్తుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, సిటీ నుంచి వస్తారు, దూరం నుంచి వస్తారు అన్నమాట. అయితే ఆ జాతర ఒక భక్తుడు చేస్తాడనమాట. అతను ఒక హోలీ నాడు వచ్చి ఒక కోరిక కోరింది తల్లితోటి. కోరిక కోరి ఏం కోరిక అంటే ఒక పిల్లల మ్యారేజ్ అయితే లేకుండే కొడుకులది. అయితే కోరిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇక అప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ హోలీ కాగానే 3 రోజులు పెద్ద జాతర చేసిండు. ఎప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు అనమాట. అతనే చేస్తాడు, ఆ భక్తుడే చేస్తాడంట మొత్తం జాతర. దర్శనం చేసుకోండి. తుంకి నల్లపోచమ్మ తల్లి. చూడండి స్వామి, దర్శనం చేసుకోండి. నల్లపోచమ్మ తల్లి తుంకి. కోరిన కోరికలు తీర్చే తల్లి తుంకి నల్లపోచమ్మ. స్వాములు, బ్రహ్మాండమైన దర్శనమైంది. తుంకి నల్లపోచమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అంట. కోరిన కోరికలు తీర్చేస్తారంట మొత్తం. కాబట్టి ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎక్కడ పోదాం? నడవండి.